మీకు తెలుసా ఒక్క రోజులోనే టెక్ దిగ్గజం ఎన్విడియా ఏకంగా $589 బిలియన్ అమౌంట్ అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులోనే నష్టపోయింది. దీని వెనుకున్న రీజన్ వచ్చి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన చైనీస్ ఏఐ కంపెనీ డీప్ సీక్. అయితే డీప్ సీక్ రావడంతోనే మార్కెట్లో అంతగా ప్రభావం చూపడానికి అసలు కారణం ఏంటి, ఇంకా ఎన్విడియా స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోవడానికి కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్విడియా ఇది ఒక ఫేమస్ టెక్నాలజీ కంపెనీ. ఇది గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ను తయారు చేస్తుంది. అంటే ఇవి బాడీకి బ్రెయిన్ లాగా. ఈ ఎన్విడియా చిప్స్ ని గేమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లో వీటిని బాగా ఉపయోగిస్తారు. అయితే వేగంగా డెవలప్ అవుతున్న ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్విడియా చిప్స్ వీటి అవసరం ఎక్కువగా ఉండడంతో ఏఐ చిప్ మార్కెట్ లో నెంబర్ 1 గా ఎదిగింది. ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా లాంటి పెద్ద ఏఐ కంపెనీలు ఎన్విడియా జీపీయూస్ ఆధారంగా ఏఐ మోడల్స్ ట్రైనింగ్ చేయబడతాయి. ఉదాహరణకి చాట్‌జీపీటీ, జెమినీ మోడల్స్ ఇవి జీపీయూస్ ఆధారంగా రూపొందించినవే. అలా ఏఐ పాపులర్ అవడంతో ఎన్విడియా స్టాక్ మార్కెట్ లో వీటి స్టాక్ వాల్యూస్ కూడా అమాంతం పెరిగిపోయాయి. అయితే ఎన్విడియాకి ఇంకా మిగతా ఏఐ మోడల్స్ అన్నిటికీ షాక్ నిస్తూ చైనీస్ కంపెనీ డీప్ సీక్ అనే కొత్త ఏఐ మోడల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది అతి తక్కువ ఖర్చుతో ఎన్విడియాస్ మీద ఎక్కువగా ఆధారపడకుండా దీన్ని డెవలప్ చేశారు. డీప్ సీక్ కి 2000 జీపీయూస్ తో మాత్రమే వీటిని డిజైన్ చేశారు. అయితే మిగతా ఏఐ మోడల్స్ డెవలప్మెంట్ కి కొన్ని వేల ఎన్విడియా జీపీయూస్ అవసరం పడుతుంది. ఇంకా ఈ మోడల్ ని $5.58 మిలియన్ కాస్ట్ తో మాత్రమే డెవలప్ చేశారు. ఇది మెటా మోడల్ తో పోల్చుకుంటే 10 రెట్ల ఖర్చు తక్కువ. అయితే చాట్‌జీపీటీ లాంటి మోడల్స్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఇంకా కాంప్లెక్స్ రెస్పాన్సెస్ ని జనరేట్ చేయడంలో ఇది ప్రీమియం చార్జెస్ ని చార్జ్ చేస్తుంది. కానీ డీప్ సీక్ మాత్రం కంప్లీట్ ఫ్రీ వర్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే డీప్ సీక్ ప్రభావంతో భవిష్యత్తులో ఎన్విడియా చిప్స్ మీద డిమాండ్ తగ్గే అవకాశం ఉందని వీటిలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి భయం మొదలైంది. దీనివల్ల ఏఐ కంపెనీలు ఇకపై ఎన్విడియా జీపీయూస్ మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చని వారు భావించారు. ఎన్విడియా మీద ఫ్యూచర్ హోప్స్ తగ్గిపోవడంతో ఇన్వెస్టర్లు ఎన్విడియా స్టాక్స్ ను అమ్మేశారు. దీనివల్ల ఒక్క రోజులోనే ఎన్విడియా స్టాక్ వాల్యూ 17% తగ్గిపోయింది. అంటే $589 బిలియన్ అమౌంట్, అంటే కొన్ని లక్షల కోట్ల అమౌంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే కూలిపోయింది. ఎన్విడియా ఒకటే కాదు, ఇతర ఏఐ కంపెనీల స్టాక్స్ కూడా పడిపోయాయి. డీప్ సీక్ తన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫిషియెంట్ ఉన్న ఏఐ మోడల్ ద్వారా ఎస్టాబ్లిష్ జైన్స్ అయిన ఎన్విడియా ఓపెన్ ఏఐని ఛాలెంజ్ చేస్తుంది. చాట్‌జీపీటీ ఇప్పటికే గ్లోబల్ లీడర్. కానీ డీప్ సీక్ చూపించిన దారి భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఇది న్యూ డైరెక్షన్ ని సెట్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.